వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ బ్లాగ్. ఈరోజు మై ఫస్ట్ డే ఆఫ్ మై ఫైనల్ ఇయర్ బీఫార్మసీ. ప్రస్తుతానికి అయితే మనం మన కాలేజ్ బస్లో ఉన్నాం అనమాట. కాలేజ్ స్టార్ట్ అయిన వారం రోజుల తర్వాత నేను వస్తున్నాను అనమాట. ఇవాళ నా ఫస్ట్ డే. కాలేజ్ స్టార్ట్ ఆల్రెడీ వారం అయిపోయింది. ఈ అమ్మలక్కలు ముచ్చట్లు భరించేదానికన్నా బడ్స్ పెట్టుకోవడం బెస్ట్. అలా యాక్చువల్ మైక్ తెచ్చుకున్నాను అనుకున్నాను, మర్చిపోయాను. నెక్స్ట్ బ్లాగ్స్కి ఎలాగైనా మైక్ మీరు రోజు మీరు కంపేర్ చేస్తే వాళ్ళు పెద్దగా ఎండ లేదు. కాకపోతే రోడ్ అంతా బాగానే వేస్తారు. నేను లాస్ట్ ఏప్రిల్లో వచ్చింది హాల్ టికెట్ తీసుకోవడానికి. అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది. రోడ్ అంతా అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మరి దారుణంగా ఉండదు. సాయంత్రం వేస్తా. మనకి ఇక్కడ ఉన్న ఏకైక ఫ్రెండ్స్ కుక్కలు అన్నమాట. ఇక్కడ ఎక్కడ పడుకొని ఉంటాయి. సాయంత్రం చూపిస్తాను ఓకేనా. ఇదే మా కాలేజ్. ఇలానే ఉన్నదిరా ఈ చోటు. బీజేపీలో డైలాగ్ ఉంటుంది, డైలాగ్ వేసుకుంటాం ఇక్కడ. ఇదే మన క్లాస్ రూమ్. పూజీ హాయ్. ఏంటిది ముందుకొస్తుంది? ఇదే మన బెంచ్, ఆల్వేస్ లాస్ట్. బ్యాక్ టు దిస్ బ్యూటిఫుల్ వ్యూ. ఫస్ట్ డే లేట్గా వస్తారు మీరు కాలేజ్కి. ఇది ఫస్ట్ డే కాదు, నాకు ఫస్ట్ డే కదా. ఇది ఫస్ట్ డే కాదు, నాకు ఫస్ట్ డే. స్టార్ట్ అయ్యి 1 వీక్ అయింది. నువ్వు వచ్చి ఫస్ట్ డే అనుకోడు. ఎస్ 1 వీకే కదా అయింది. ఎలా వచ్చేస్తాం ఫస్ట్ డే చెప్పండి. ఏం సబ్జెక్టులు ఉన్నాయో ఏంటో కూడా ఏం అర్థం కావట్లేదు. క్లాసులు స్టార్ట్ అయిపోయి ఇప్పుడే ఫస్ట్ క్లాస్ అయింది. హ్యాండ్ రైటింగ్ మారిపోయింది. సబ్జెక్ట్ పేరే తప్పు రాశాను ఫస్ట్. ఇప్పుడే ఏదో చెప్పారు బోర్డు మీద. చాలా కొత్తగా ఉంది డాలి బాబోయ్. హోంవర్క్లు అంట, క్లాస్ వర్క్లు అంట, HWలు CWలు. ఇది 4th ఇయరా స్కూలా నాకు అర్థం కావట్లేదు. విచ్చలు విడిగా రాసేసుకుంటున్నారు అమ్మ మా ఫ్రెండ్స్. హోంవర్క్ అనేది ఇంట్లో చేసుకోను కదా. నీకు తెలుసా మా ఇద్దరు సారీ శాలిని కరెక్ట్గా చెప్పాను. శర్మిల మేడం నా పేరెంట్ శాలి. ఇది చెప్పలేదు అనుకో, తర్వాత వ్యాధిష్ట. వెరీ ఇంట్రెస్టింగ్. ఇట్స్ బ్రేక్ టైం. 2 క్లాసులు అయినాయి. ఇప్పుడు ఏంటది ఫార్మసీ ప్రాక్టీస్ అంట. హ్యాండ్ రైటింగ్ ఎందుకు బాగుంది అనుకున్నారు? హాస్పిటల్ ఉంది కాబట్టి. మనకి హాస్పిటల్ ఇష్టం. దట్ వీ లెర్న్ టు స్టడీ. యా రైటింగ్లో. బ్యాక్ టు స్కూల్ పిల్లల రూల్స్. టక్ లేకపోతే బయటికి పంపించేస్తున్నారా? సెమినార్లు ఇస్తున్నారంట. సెమినార్ ఆఫ్టర్ కంటిన్యూస్ 2 క్లాసెస్ తర్వాత అంటే అప్పుడప్పుడు బ్లాక్ చేశాను కదా మధ్య మధ్యలో. 2 క్లాసెస్ చేయలేదు, మేడం ఉంటారు కాబట్టి. ఇప్పుడు లంచ్ బ్రేక్ అనమాట. మనం వచ్చిన వేళ విశేషం వర్షం కూడా పడింది. అంటే ఇప్పుడు ఆగిపోయింది అనుకోండి,
క్లాస్ అవుతున్నా సరే మనం క్లిప్ తీసి వస్తుంటారు ఆల్రెడీ. బాక్స్ గర్ల్ వెయిట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై మీరే నింపుకోండి. లెట్ మీ ఇంట్రడ్యూస్ మై ఫ్రెండ్స్. ఓకే, ఏంటి నా జీవితంలో పెద్ద కట్టప్ప. ఓకే, షీ ఈజ్ మై నెక్స్ట్ రోల్ నెంబర్ షర్మిల. ఓయ్ ప్రీతి, హాయ్. దిస్ గర్ల్ వేదశ్రీ పమ్మిడి. వీఆర్ హైఫై గ్యాంగ్. 5 కదా, హైఫై. వ్యూ మీ మై క్లాస్. నిన్ను తీయలేరా सक्सेसफुली लंच खाया हम. अब सम आया हम देखेंगे. రావడం వారం లేట్ అయింది కానీ పనులను అలాగే జరిగిపోతున్నాయి. నెక్స్ట్ వీక్ నుంచి సెమినార్లు అంతా హడావిడి తిప్పుతున్నారు పైనుంచి కింద దాకా. లైట్లు చూసి నైట్ కాలేజ్ అనుకోకండి, వర్షం పడుతుంది. వెనకాల మావాడే కొంచెం ఆరెస్ట్ చేస్తున్నాడు. కరెంట్లీ వీఆర్ ఇన్ లైబ్రరీలో సైలెన్స్ మెయింటైన్. నేను బ్లాగింగ్ చేస్తాను, సైలెన్స్ మెయింటైన్ చేయాలి. ఎందుకు వచ్చా లైబ్రరీకి? క్లాస్లో ఉంటే క్వశ్చన్లు అడుగుతాను. లైబ్రరీకి ఎందుకు వచ్చా? ఇగో ఆడు జీప్యాడ్ ప్రిపరేషన్ అంట. జీప్యాడ్ మా బాబ్జీ గడికి ఎన్ని తెలివితేటలు వచ్చాయండి. జీప్యాడ్ ఏ ఫార్మసీ? అది గేట్ ఫార్మసీ కదా, ఓన్లీ జీప్యాడ్. ఇదే డంబుల్లా ఉంది బుక్. ఎయిర్ ఫోర్స్ ఆన్ డ్యూటీ, గాలి తిరుగుతున్నాం. ఎస్, సెమినార్ అంటే ఎలాగ ఉంటుంది అనుకుంటా. నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అవుతుంది మాకు అసలైన మ్యూజిక్. నెక్స్ట్ వీక్ నుంచి ఒక్కొక్కరు సెమినార్ చెప్పాలన్నమాట. ప్రస్తుతానికి ఈరోజు ఖాళీ, అందుకే తిరుగుతున్నాం. ఇంకా హాఫ్ అన్ అవర్లో కాలేజ్ అయిపోతుంది. దిస్ ఈజ్ అవర్ కాలేజెస్ లోటస్ పాండ్. అదిగో లోటస్. వర్షం పడినప్పుడు మా కాలేజ్ చాలా బాగుంటుంది. బేసిక్గా మాకు వర్షం పడినప్పుడు మా కాలేజ్ నచ్చుతుంది అనుకోండి. సరే, ఏసీలో ఉన్నట్టుందిరా. నిజమే, మొత్తం అడిగిలో ఉంటుంది కాబట్టి ఏసీలో ఉన్నట్టు ఉంటుంది వర్షం పడినప్పుడు. ఇదే మా చికెన్ చేస్తున్నా. హాయ్ హాయ్, హౌ ఆర్ యూ? మీకే ఆఫ్టర్ 1 month. ఫ్రెండ్స్, హోయ్ పాపం లాస్ట్ 1 month నుంచి మన కోసం శుభ్రంగా పెట్టేసాడు బిస్కెట్లు. ఎవరో పెట్టరు వాటికి, డ్రైవర్ అంకులు ఉంటారు. అక్కడ ఉండాలబ్బా, మా బస్ డ్రైవర్ అంకులు పెడతారు అనమాట వాటికి. ఈరోజు మళ్ళీ నేను పెట్టా. ఫైనలీ దట్స్ హౌ మై ఫస్ట్ డే ఆఫ్ మై ఫైనల్ ఇయర్ బీఫార్మసీ ఈవెంట్. అలా జరిగిందనమాట. ఇవాళ చక్కగా జూనియర్స్ చక్కగా బస్ ఎక్కి ఇంటికి వెళ్ళిపోతాను. అంటే మీరు కూడా లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. చూసేటోళ్ళు కూడా చూడటం మానేస్తారు.